ఆయా ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. జూన్ 4, 5, 6 తారీఖులో వృషభ రాశి వారికి ఈ వ్యక్తితో బంధం ముగిసినట్లే, జాగ్రత్త. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి వీరి జీవితానికి సంబంధించినటువంటి నమస్కారం అండి అందరికీ. మీలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది కదా. మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలకి కూడా పరిష్కార మార్గం అనేది గురువుగారు చెప్పగలుగుతారు. శ్రీ మైసమ్మ తల్లి దేవాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, అలానే మీకు ఎటువంటి బాధలు ఉన్నా సరే, అన్ని సమస్యలకు జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. పరిహారాలను కూడా చేయబడును. గురూజీ పూజారి శ్రీనివాస్ రాజు గారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ ఆస్తి తగాదాలు, డబ్బు వ్యాపార సమస్యలు, కోరుకున్న వ్యక్తి, అలానే కోరుకున్న వ్యక్తి యొక్క ప్రత్యేక హోమాలు, అంటే కోరుకున్న వ్యక్తులు మీకు దూరంగా ఉన్న కోరుకున్న వ్యక్తి కొరకు ప్రత్యేక హోమాలు కూడా చేయబడును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9908806652. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీకుండే అనేక రకాల సమస్యలను తొలగించుకోండి. ప్రధానమైన అంశాలు ఏంటి? వృషభ రాశి వారి దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి మీరు దూరం చేసుకోబోతున్నారు. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే ఏ కారణం చేత వారిని దూరం చేసుకోబోతున్నారు, అలాగే మిగిలిన అంశాలు ఏంటి వృషభ రాశి వారికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. పూర్తి అంశాలను కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో అన్న సంగతి మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే వృషభ రాశి వారికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. వృషభ రాశి వారు రహస్య స్వభావంలో మనసులో ఉన్నది బయటకి చెప్పడానికి వీరికి అస్సలు నచ్చదు. వ్యాపార విషయాలని కూడా తమదైన స్టైల్లో తెలియజేస్తూ ఉంటారు. భవిష్యత్తు గురించి ప్రణాళిక కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అలాగే చాలా సిస్టమేటిక్గా క్రమశిక్షణగా కూడా వీరు మారుపేరు అని చెప్పుకోవాలి. ఈ యొక్క వృషభ రాశి వారి దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిని దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. తోబుట్టులు కావచ్చు, లేదా మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, సంతానం కావచ్చు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, చిన్న చిన్న గొడవల కారణంగా వారికి దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇటువంటి పరిస్థితి మీకు ఉంది, కానీ దీని అధిగమించి కూడా ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఆవేశంతో వారు ఒక మాట అన్నప్పుడు మీరు సొంత వ్యక్తులే కదా అని వారిని క్షమించండి. అలాగే వారి యొక్క ఆవేశం చల్లారాక, మీ యొక్క ఆవేశం తగ్గిపోయాక మనసు మాట్లాడుకోండి. అంతేగాని వారు ఆవేశంగా మాట్లాడుతున్నప్పుడు కదా అని మీరు ఆవేశంగా మాట్లాడితే కనుక సమక్ష తీవ్రత పెరిగిపోతుంది. అది మీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది. ఈ బంధం దీర్ఘకాలం పాటు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ అంశం మీద వృషభ రాశి వారు తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక మిగిలిన అంశాలు మాత్రం వృషభ రాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలం నుండి ఎటువంటి వ్యక్తులైతే మీరు కలుసుకోవాలి అనుకుంటున్నారో వారిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. అంటే ఆ వ్యక్తులు మీకు చాలా కాలం క్రితం క్లోజ్గా ఉండే వ్యక్తులు. కొన్ని కారణాల వల్ల వీరి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీ దగ్గర లేకుండా పోయింది. అటువంటి వ్యక్తులను కలుసుకునే అవకాశం అయితే
మీ ముందుకు రాబోతుంది. అలాగే వృషభ రాశి వారు చాలా కాలంగా ఏదైనా ఒక సమస్యలో చిక్కుకుపోయినట్లయితే గనక ఆ సమస్యకు పరిష్కారం ఈరోజు అన్వేషించబోతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం కనుగొనడం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంది. ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక వృషభ రాశి వారు చాలా రోజులుగా ఏదైనా చూస్తున్నట్లయితే కనుక మీరు మీ యొక్క వృత్తి జీవితంలో ఫలితాలను ఈరోజు చూడబోతున్నారు. దీనికి సంబంధించిన కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. అయితే మీకు ఒక పెద్ద సమస్య పరిష్కారం లభించబోతుంది. అది మీకు కుటుంబ సభ్యులకు ఆనందాన్ని ఇచ్చినటువంటి అంశం అనైతే ముఖ్యంగా మిగిలిన అంశాలు కనుక చూసినట్లయితే వృషభ రాశి వారు చాలా రోజుల క్రితం అనేది ఒక పనిని మధ్యలోనే ఆపివేశారు. అంటే అది మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన పని. ఆ పని చేయలేకపోతున్నారు. పూర్తి చేయాలని ఎన్నిసార్లు మొదలుపెట్టినా కానీ ఆ పని మీరు పూర్తి చేయలేకపోతున్నారు. ఎన్నో అడ్డంకులు మీరు ఎదుర్కొంటున్నారు. అటువంటి ఆ పనినైతే ఈరోజు మీరు పూర్తి అనేది చేసే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం మీ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఆ పనిని మీరు ఖచ్చితంగా పూర్తి చేసి చేయగలుగుతారు. అదేవిధంగా వృషభ రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు మీరు నేర్చుకోబోతున్నారు. ఇక వినియోగదారులో ఒకరు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సూచనలు మీకు అందించడం జరుగుతుంది. అది మీకు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి, అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్ళు మీరు ఎదుర్కోవలసిన ఉంది. మీ యొక్క అధికారుల వల్ల మీరు మాట పడవలసిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు చెయ్యని ఒక తప్పు కూడా మీపై మోపబడుతుంది. అది మిమ్మల్ని చాలా బాధ పెట్టేటువంటి అంశం. అలాగే పని ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. అయినప్పటికీ దీంట్లో మీకు అనుకూలమైనటువంటి అంశం ఏమిటంటే మీకు మద్దతు కొంతమంది ఉద్యోగస్తులు నిలుస్తారు. అంటే మీరు ఏ తప్పు చెయ్యలేదు, మీ తరపు వారు వాదిస్తారు. అలాగే మీరు ఏదైనా వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నట్లయితే వారి యొక్క సమయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నారు. వారి యొక్క సహాయంతో మీరు పనిని కంప్లీట్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ప్రతికూలంగా అనుకూలంగా వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను అందిస్తుంది. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి గనక అనుమతిస్తే ఒక దేశీయ గోమాతని దానం చేయండి. తద్వారా కూడా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.